హలో హాయ్ అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మంచి వీడియో తీసుకొచ్చానండి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ కొంచెం అయినా ఇబ్బందులు పడుతూ ఉంటే మార్చుకునే అవకాశం అండి. మళ్ళీ ఈ అవకాశం 3 నెలల తర్వాతే వస్తుంది. అయితే ఈ 27 అసలైన జ్యేష్ఠ మాసం అండి, నిజ జ్యేష్టం అంటారు. చూపిస్తున్నాను కదా. అయితే జూన్ లాస్ట్ 27 అండి, ఈ శనివారం దగ్గరకు వచ్చేసింది. ఆ రోజు శనిత్రయోదశి పడిందండి. శనిత్రయోదశి సాయంత్రం వరకు కూడా ఉంటుంది, రోజంతా ఎక్కువసేపు ఉంటుందండి. మళ్ళీ మనం చూసుకుంటే జూలైలో కూడా లేదు, ఏ శనివారం కూడా లేదు. మీకు చూపిస్తున్నాను క్లారిటీ కోసం అండి, ఎందుకంటే ఆ రోజు మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగం ఉంటుందని చెప్పేసి. జూలై లేదండి, ఆగస్ట్ లేదండి, సెప్టెంబర్లో కూడా లేదండి, మళ్ళీ అక్టోబర్లో వచ్చిందండి శనిత్రయోదశి. 3 నెలల తర్వాత వచ్చింది. అది కూడా అక్టోబర్ ఆ టైంకి అవుతుందో తెలీదు. ఇప్పుడైతే 27 మీరు అసలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే నిజ జ్యేష్టం నడుస్తుంది కదండి, అందుకే ఆ రోజు చాలా మంచిది. తర్వాత శనివారం పూర్తిగా ఉండడం అండి శనిత్రయోదశి. వీలైనంత మాదిరిగా చాలామందికి మేషరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఎల్నాటి సైడ్ నడుస్తుంది. మనకు దగ్గరలో ఉన్న ఏ గుడికైనా, శివాలయంకైనా మళ్ళీ చెప్తున్నాను, శనీశ్వర గుడికైనా వెళ్ళి దర్శించుకోండి, అసలు మిస్ అవ్వకండి. వీలైతే ముందు రోజు అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. నవధాన్యాలు, నెక్స్ట్ నువ్వుల నూనె, నువ్వులు, నల్ల జాకెట్ మొక్క, తోటకూర, మన ఇంటి నుంచి బెల్లం, దీపం వెలిగించడం కోసం తీసుకోండి. కంపల్సరీ అవి తీసుకొని పట్టుకొని వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి శనీశ్వరుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆదాయచ సోమాయచ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యచ రాహువే కేతవే నమో నమః అని మనం మనసులో ప్రార్థించుకుంటూ ప్రదక్షిణ చేసుకోవాలండి. అక్కడ ఏ గుడి దగ్గరైనా పంతులు ఉంటారో వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళు చెప్పింది మనం చెప్పినట్టు చేయండి. తర్వాత మన ఇంటి నుంచి నిమ్మకాయలు కూడా పట్టుకెళ్తే మంచిదండి. నిమ్మకాయలు పట్టుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర విడిచిపెట్టేసి, లేదు అనుకుంటే కొంచెం మినువులు, పెసలు అలాంటివి కూడా ఇప్పుడు కుంభరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు పట్టుకుని వెళ్ళి అక్కడ పెట్టేస్తే మంచిదండి. కొంతమంది తీసుకుంటారు బ్రాహ్మణులు, ఆ గుడి దగ్గర ఉన్న వాళ్ళు, పూజ చేసేవాళ్ళు. కొంతమంది తీసుకోరండి. మనం పట్టుకెళ్ళి అక్కడ దేవుడి దగ్గర చూపించి అక్కడ మనం పెట్టేసినా పర్వాలేదు. కంపల్సరీ మెయిన్ వెళ్ళడం మిస్ అవ్వకండి, ఎందుకంటే ఎన్ని బాధలు పడుతుంటారో. ఆ తండ్రి అనుగ్రహం ఉందా ఇంకా మనకు తిరిగి చూడవసరం లేదండి. అస్సలు మాకు అవ్వదండి, వెళ్ళడానికి వీలేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి. ఏంటి సప్తశనివారం వ్రత కథ బుక్ ఉంటుంది కదండి, దాని ప్రకారం మనం చేసుకుంటే అందులో చెప్పిన విధంగా మనకి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు శనీశ్వర అనుగ్రహం కూడా ఉంటుందండి. కానీ అది వీల్లేదు, వెళ్ళడం కష్టం అనుకుంటే, ఎందుకంటే మనం గుడికి వెళ్ళి నవగ్రహాలు ప్రదక్షిణ చేసి అన్నీ చేసింది వేరండి, ఇంట్లో పూజ చేసుకున్నది కూడా వేరండి. కొంతలో కొంత అండి. పూర్తిగా అటు గుడికి వెళ్ళకుండా ఇంట్లో పూజ చేయకుండా ఉంటే ఏమీ ఇది అవ్వదు కదండి. మన కోసం మనమే కొంచెం టైం వెచ్చించుకోవాలి కదా. అందుకని పూర్తిగా వీలు అవ్వలేదు అనుకుంటే అప్పుడు ఇంట్లో పూజ అయినా చేసుకోండి. ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్తే ఇంకా బ్రహ్మాండం అండి, ఇంకా మనకు తిరిగి ఉండదు. మళ్ళీ ఇంకా 3 నెలల వరకు మనకి అలాంటి అవకాశం కూడా దొరకదు కదండి. అందుకే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. కొంచెం వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.